మరి గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురియడం, మరి రైతులు కష్టపడి పండించిన పంటంతా కూడా నీట మురుగుతున్న పరిస్థితి మీ అందరూ కూడా చూశారు. మీ అందరికీ ఒక సామెత చెప్తున్నాను. అదేమిటంటే, రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే అక్కడ చక్రవర్తి గారు ఫిడేలు వాయించుకున్నారట. అలాగే ఈ రోజున కోనసీమ కానీ ఇవాళ దేశంలో 80% ఉన్నటువంటి ఈ వ్యవసాయం అకాల వర్షాలకి తడిచిపోతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అమరావతిలో కూర్చుని ఫిడేలు వాయించుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుచేత ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుందంటే, మరి ఏదైతే కష్టపడి పండించిన ధాన్యం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేట్ల ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం 1740 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యం 1725 రూపాయలు. ఇవాళ రైతుకి ఎంత వస్తుంది? ఒక్కసారి ఈ ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా గుండెల మీద చేయి వేసుకుని మన నోట్లోకి 5,000 వెళ్ళడానికి కారణమైనటువంటి రైతన్నకి ఈ రాష్ట్రంలో ఎంత అందుతుందనేటువంటిది ఒకసారి వాళ్ళని కూడా విచారించమని నేను అడుగుతున్నాను సార్. అలాగే నిన్న మీ ప్రెస్ వారు అందరితో కూడా నిన్న మరి ఎవరైతే మరి మంత్రివర్యులు ఉన్నారో వారు నాదెళ్ల మనోహర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. చాలా సంతోషం. ప్రెస్ వారితో మాట్లాడారు. వారు ఏం చెప్తున్నారంటే, ఇవాళ ఈనాడులో వచ్చిన కథనంలో ఇవాళ ఇంకా ఈ ధాన్యం ఎలా కొనాలో ఇంకా నిర్ణయం తీసుకుంటాం, సమీక్షలు చేస్తాం, చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వారు చెప్తున్నారు. మరి ఈ రకంగా ఒకవైపునేమో ధాన్యం తడిచిపోయి ధాన్యమో రమణ రైస్ మిల్లర్లకు టార్గెట్స్ ఇవ్వక వారేమో అది కొనక ఇవాళ రైతులు వారికి వచ్చేటువంటి ధాన్యాన్ని కేవలం 1300కి 1400కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే మరి ఇక ఉన్నటువంటి కూటమి నాయకులు ఏం చేస్తున్నారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ అడుగుతూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. మొన్న జాయింట్ కలెక్టర్ గారు చెబుతూ 1,34,000 2 లక్షల టార్గెట్ ఇచ్చాం, అందులో 1,34,000 మేము కొనుగోలు చేసామని వారు చెబుతున్నారు. నిన్న సంబంధిత మంత్రివర్యులు ఏం చెప్తున్నారంటే, మేము మరి కేవలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 98,000 మాత్రమే కొన్నామని ఆయన చెప్తున్నారు. అంటే 5 లక్షల ఎకరాల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ దళారుల పనులు చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి అంటే ఒక ధైర్యం, ఒక హామీ, ఒక నమ్మకం. అదేమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి గతంలో తడిచిన ధాన్యాన్ని కానీ లేదా మొలకెత్తిన ధాన్యం కానీ ఏ రకమైన ధాన్యం అయినా మరి రైతులు నష్టపోకుండా మరి ప్రతి ధాన్యం కింద కొంటామని చెప్పి ఆవేళ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి హామీ ఇచ్చి మరి ఈ కోనసీమలోనే 4 లక్షలు కొనడం జరిగింది. మరి అటువంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 4 లక్షలు మరి కొంటే ఇవాళ ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 95,000 కొని 98,000 కొని ఎట్లా చేతులు దురుపుకుంటారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. దీని మీద తక్షణమే తడిచిన ధాన్యం కానీ లేదా మొలకెత్తిన ధాన్యం కానీ ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు 1,740 రూపాయలు 1,725 రూపాయలు వచ్చే వరకు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. 7వ తారీఖున మరి మేము కూడా ఇక్కడ ఒక నిరసన దీక్షను పెట్టి మరి ఒక ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడైనా ఈ మంత్రులు లేదా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తక్షణమే నిర్ణయం తీసుకుని మరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర కొనే విధంగా చేయాలని మేము కోరుతున్నాం.